అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ముందుగా ఎంట్రన్స్లో శివుడి విగ్రహం ఉంది. వెళ్ళి అందరం అభిషేకం చేసుకున్నాం. కాకపోతే ఎక్కడ ఇవాళ హనుమత్ జయంతి కాబట్టి అందుకని వచ్చాం. ఎక్కడ కూడా అంత ప్రశాంతంగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చేసుకున్నాం అభిషేకం. మంచిగా నిర్మాణానికి ఇటుకలు పెట్టించారు మా చేత. వీళ్ళందరూ రిసీవ్నెస్ బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అనాథుల్ని వీళ్ళు చూసే విధానం బాగుంది. అంతా హైజీనిక్గా ఉంది. ఫస్ట్ చూసిన దగ్గర నుంచి మేము కింద అడుగు పెట్టిన దగ్గర నుంచి పైకి వెళ్ళేదాకా కూడా చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు. అనాథులందరూ అసలు వాళ్ళని చూస్తుంటేనే మాకు ఏదోలాగా ఉంది. ముందు వాళ్ళకి నిత్య అన్నదానం కోసం ఫౌండర్స్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఎవరికి వాళ్ళు వచ్చి దర్శించి శివుని దర్శించి వీళ్ళని చూసి అందరూ స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికి చేతనైనందే వాళ్ళంతా అంతే. మానవ సేవ మాధవ సేవ రెండూ ఒకే దగ్గర లభించే క్షేత్రం అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అన్నము పెట్టి ఆదరించే సేవధామ క్షేత్రం అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ముందుగా ఎంట్రన్స్లో శివుడి విగ్రహం ఉంది. వెళ్ళి అందరం అభిషేకం చేసుకున్నాం. కాకపోతే ఎక్కడ ఇవాళ హనుమత్ జయంతి కాబట్టి అందుకని వచ్చాం. ఎక్కడ కూడా అంత ప్రశాంతంగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చేసుకున్నాం అభిషేకం. మంచిగా నిర్మాణానికి ఇటుకలు పెట్టించారు మా చేత. వీళ్ళందరూ రిసీవ్నెస్ బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అనాథుల్ని వీళ్ళు చూసే విధానం బాగుంది. అంతా హైజీనిక్గా ఉంది. ఫస్ట్ చూసిన దగ్గర నుంచి మేము కింద అడుగు పెట్టిన దగ్గర నుంచి పైకి వెళ్ళేదాకా కూడా చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు. అనాథులందరూ అసలు వాళ్ళని చూస్తుంటేనే మాకు ఏదోలాగా ఉంది. ముందు వాళ్ళకి నిత్య అన్నదానం కోసం ఫౌండర్స్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఎవరికి వాళ్ళు వచ్చి దర్శించి శివుని దర్శించి వీళ్ళని చూసి అందరూ స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికి చేతనైనందే వాళ్ళంతా అంతే. మానవ సేవ మాధవ సేవ రెండూ ఒకే దగ్గర లభించే క్షేత్రం అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అన్నము పెట్టి ఆదరించే సేవధామ క్షేత్రం